నమస్కారం. పరిహారం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. జాతక జీవితపరమైన సమస్యలు ఉన్న వారికి ఒకే శాస్త్ర పరిహారం కాకుండా అన్ని రకాల శాస్త్రాలను అన్వయించి మన సమస్యలకు సంపూర్ణమైన పరిహారం అందించే కార్యక్రమమే ఈ పరిహారం పరిష్కారం. తత్వపీఠం వ్యవస్థాపకులు, జ్యోతిష్య, ముహూర్త, వాస్తు, మంత్ర, యంత్ర, రత్న పండితులు రామ శివచైతన్యం గురువు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా కార్యక్రమంలో తొలి పలుకుల్లో ఏ విషయాలు తెలియచేయబోతున్నారు? శ్రీతత్వం, జయతత్వం, జ్ఞానతత్వం. జ్ఞానయోగి టీవీ వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్సుమాంజలి. ఈరోజు తొలి పలుకులో భాగంగా ఈ యొక్క పరిహారం పరిష్కారం కార్యక్రమంలో ఈ తొలి పలుకులో భాగంగా ముఖ్యంగా మనిషిని ఎప్పుడూ కూడా ఒకే విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో ఉండేటటువంటి ప్రతి మనిషిని కూడా ఉన్నతంగా చూసుకునేటటువంటి ప్రతి జీవితాన్ని కూడా మనం అన్వయించుకోవాలంటే కనుక తత్వంలో బ్రతకాలి. కాబట్టి ఆ యొక్క తత్వంలో బ్రతకాలి అంటే కనుక యథార్థంలోనే జీవించాలి. యథార్థంలోని అంతరార్థాన్ని గ్రహించడమే తత్వం. ఆ తత్వంలో బ్రతకటమే నిజమైనటువంటి జీవితం. విలువలు కలిగినటువంటి జీవితాన్ని నిరంతరం ప్రతి ఒక్కరూ గడపాలి. కాబట్టి ముఖ్యంగా మనం ఈ యొక్క తొలి పలుకులో ఈరోజు చిన్న పిట్టకథ రూపంలో ఒక విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి మనిషిని కూడా ఇతను ఇంత గొప్పవాడు, లేదా ఇంతటి చెడ్డవాడు, లేదా ఒక నిర్దిష్టంగా ఒక కొలమానాన్ని ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక యోగి బాగా తపస్సు చేయగా దేవుడు ఒక రత్నాన్ని, ఒక రంగురాయిని వరంగా ఇచ్చాడట. అప్పుడు ఈ రంగురాయి యొక్క విలువ ఎంత అని చెప్పేసి అడిగితే, ఒకసారి ప్రపంచంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడుగుతూ వెళ్ళండి, దాని యొక్క విలువ ఏందో తెలుస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఆ అడవి మార్గం నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో ఒక కట్టెల మోపు కట్టుకొని వస్తున్నటువంటి ఒక అతని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వస్తువు యొక్క విలువ ఎంత ఉంటుంది అని అడిగితే, దీనికి ఈ రాయి తీసుకొని మీకు ఒక 2 కట్టెల మోపులు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాడట. ఆ విధంగానే మరలా గ్రామంలోకి వెళ్తే ఒక కూరగాయలు అమ్ముకునే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క రాయి విలువ ఎంత అని చెప్పేసి అడిగితే, ఆమె కూడా దీనికి ఒక 2 కేజీలు టమాటాలు ఇవ్వచ్చు అని చెప్పేసి అనిందంట. మరలా ఇంకొక గ్రామంలోకి వెళ్ళి ఒక కిరాణా షాప్ యజమానిని ఈ యొక్క దీని విలువ ఎంత ఉంటుంది అని చెప్తే, దీనికి సుమారుగా ఒక 3 కేజీలు కందిపప్పు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాడంట. ఇలా కాదని చెప్పేసి ఒక రత్నాల వ్యాపారం చేసి అతని దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క రంగురాయి విలువ ఎంత ఉంటుంది అని చెప్తే, అతను ఇది కొన్ని లక్షలు ఖరీదు చేసేటటువంటి రంగురాయి, చాలా అరుదైనటువంటి రంగురాయి, చాలా గొప్ప రాయి అని చెప్పేసి అన్నారంట. రాయి ఒక్కటే, కానీ ఎవరి ప్రదేశాల్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దాని యొక్క విలువ తగ్గుతూ పెరుగుతూ ఉంది. అంటే ఒక నిర్దిష్టమైనదంటూ లేదు ఒక విలువకి. కాబట్టి ఏ మనిషిని కూడా ఇతనికి ఇంత విలువ మాత్రమే అని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానాన్ని ఇవ్వటం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని తక్కువగా అంచనా వేయడం కానీ చేయకూడదు. కాబట్టి నిరంతరం ప్రతి మనిషిని కూడా విలువలు కలిగితేటువంటి జీవితంలో గడిపే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యక్తికి కానీ ప్రతి జీవికి కానీ అంతే విలువ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనిషికి ప్రాణం గుప్పెడు సైజు ఉంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సైజులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాణం యొక్క విలువ సైజుని బట్టి ఉండటం కానీ, దాని యొక్క వ్యత్యాసం కానీ, అది జీవించేటటువంటి ప్రామాణికం కానీ ఆ యొక్క గుండెలో ఉండదు. కాబట్టి ఏ మనిషిని కూడా తక్కువగా అంచనా వేయకోకుండా నిరంతరం మనకి తారసపడేటటువంటి వ్యక్తులు, మనం ఒక వ్యక్తిగా మనం అభివృద్ధి చెందుతున్నామంటే కనుక మన తోటి వారందరినీ కూడా కలుపుతూ మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఏ ఒక్క వ్యక్తి తనంత స్వతహాగా అభివృద్ధి చెందటం అనేది ఎక్కడ సాధ్యపడే విషయం కాదు. కాబట్టి మనకు తారసపడే ప్రతి వ్యక్తిని కూడా మనం అంతే విలువలతో, అంతే ఒక నిర్దిష్టమైన ఒక అంచనాతో ఉండకోకుండా నిరంతరం అతని యొక్క విలువలతోనూ మన యొక్క విలువలతోనూ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ శుభం. గురుగారు, మన మొదటి కాలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి మార్కండేయులు గారు. నమస్కారం అండి. మీ నక్షత్రం చెప్పండి.
రేవతి నక్షత్రం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. ఓకే, రేవతి నక్షత్రం. గురువు గారితో మీ సమస్య చెప్పండి, మాట్లాడండి. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఆర్థిక ఇబ్బంది ఉందండి. జీవితం ఇంకా స్థిరత్వం లేదు. ఇదివరకు సెటిల్మెంట్ లేదండి. ఉద్యోగం కానీ వ్యాపార పరంగా కానీ. అయ్యా మొత్తం ఖాళీ ఉంటున్నాను. ఏది లైఫ్ వరకు జీవితం కాదు. ఆర్థిక ఇబ్బంది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? అసలు ఏదో సొంత ఉద్యోగం, సొంత వ్యాపారం చేయటం, తీసేయటం, మరలా ప్రయత్నం చేస్తున్నాను. త్వరగా మొత్తం ఖాళీ ఉన్నాను. ఇక్కడ జాతకపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, జీవితపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. వ్యక్తిగతంగా లోపాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా అభివృద్ధిని నోచుకోవడానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైన లోపాలు ఉన్నాయా లేకపోతే జీవితపరమైనటువంటి లోపాలు ఉన్నాయా అనేది మనం ముందుగా మన యొక్క జీవన నడవడికలో చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మనలో వ్యక్తిగతమైనటువంటి లోపాలు లేవు, నాకు ఎంత ప్రయత్నం చేస్తున్నా నాలో అభివృద్ధి అనేది లేదు అనుకుంటే కనుక, ఒకవేళ ఇది జాతకపరమైన సమస్య ఉన్నట్లయితే కనుక మీరు బాంధవ్య దోషంతో బాధపడుతూ ఉండవచ్చు. ఒకసారి స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. నిరంతరము కూడా ప్రతి గురు సోమవారాల నాడు లక్ష్మీనారాయణల స్తోత్ర పారాయణం చేస్తూ నిరంతరం వారిని స్మరణ చేస్తూ ఉండండి. తప్పకుండా కొంత ఊరట లభిస్తుంది. వీలుంటే స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, తర్వాతి కాలర్ ఏలూరు నుంచి. నమస్తే అండి రేణుక గారు. నమస్తే అండి. మీ నక్షత్రం చెప్పండి అమ్మా. మా వారు ఒకరికి డబ్బులు ఇచ్చారండి, వారు తిరిగి ఇవ్వట్లేదు. డబ్బులు రావాలంటే ఏ పూజ చేయాలి ఏంటని అడుగుదామని చేశానండి. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. ఎవరిది? మా వారిదా? మీది చెప్పండి. పూర్వభద్ర. ఓకే, మీ వారి పేరు? రాజు. ఆయన నక్షత్రం తెలుసా అండి? పూర్వభద్ర. మీ వారిది? మా వారిదేనండి. ఓకే అమ్మా, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పండి. గురుగారు, మా వారు ఒకరికి డబ్బులు ఇస్తారండి, వాళ్ళు ఎంతకీ ఇవ్వట్లేదు. అమ్మా మీరు ఏదైనా పూజ కానీ ఏదైనా పరిష్కారం చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మంచితనం పొలం తీసుకున్నారండి. మాది బంగారం షాపు ఇస్తున్నాం. అలాగే ఇస్తూ 4 లక్షలు 3,50,000 అలా ఇస్తూ ఇప్పుడు ₹1,00,000 అప్పు పెట్టారు. అదే మీకు పరిచయమేగా, ఇస్తాలే, నువ్వు కానీ చేయిస్తావులే, అలాగేలాగా అంటున్నారండి. ఇప్పుడు మొత్తం అప్పుడప్పుడు 20,000 15,000 అప్పు పెట్టి ఇప్పుడు ₹1,00,000 అప్పు తీరాడండి. మా దగ్గర వస్తువులు చేసుకొని పైగా మీ వస్తువులు బాగున్నాయి అన్ని అది అంటున్నాడు. డబ్బులు అడిగేటప్పటికి ఇస్తారు, మీరు ఎక్కడికి పోతారు నేను ఎక్కడికి పోతాను అంటున్నాడు. ఆయన తీసుకుని ఆయన మంగళవాడు అండి, ఆయన పేరు మల్లయ్య. అమ్మా ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయటం కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీకు ఎక్కడి నుంచి అయితే డబ్బులు రావాల్సి ఉందో అవి రావడానికి మనం చూసుకోవాలి తప్ప ఇతరులను దూషణ చేయటం కానీ లేకపోతే కులం పేరుతోనో లేదా మతం పేరుతోనో ఇంకొకరికి ఆ యొక్క మతాన్ని అంటగట్టడం కానీ కులాన్ని అంటగట్టడం కానీ సరైనది కాదు. ఇంకోటి ఏంటంటే డబ్బులు తిరిగి రావడం లేదు అనేవాళ్ళు కానీ లేదా ఇతరత్ర ఫైనాన్స్ చేసేవారు కానీ ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ నన్ను ఈ విధంగా పరిహారాలు అడగకండి, దయచేసి క్షమించండి. నేను ఎటువంటి పరిహారాలు అలాంటి వారికి ఇవ్వను. నేను కారణం ఏంటంటే మన యొక్క వేద ప్రామాణిక ప్రకారం వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. వడ్డీ వ్యాపారాలతో జీవితం గడిపే వారికి బాగుంటుందేమో తప్ప వాళ్ళ యొక్క పిల్లలకి బాగుండదు. కారణం ఇతరులను ముక్కుపిండి వసూలు చేయడం కానీ ఎక్కువగా వడ్డీలు తిప్పడం కానీ ఈ విధంగా చేసేదంతా కూడా సరైన వ్యాపారం కాదు. ఇక్కడ మీకు డబ్బులు రావడం లేదు అంటే కనుక ఇక్కడ రుణ బాధలు అనేవి 2 రకాల పద్ధతులు, ఒకరికి మనం ఇవ్వడం లేదా ఒకరి నుంచి మనకు రావడం. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క రుణాన్ని రావడం కోసం నిరంతరం ప్రతి సోమవారం నాడు సాయంత్రం 4:30 నుంచి 5:30 సమయంలో శివాలయంలో చండీ ప్రదక్షిణం చేసి ఆ యొక్క సింహద్వారానికి ఎదురుగా గర్భగుడికి ఎదురుగా 5 ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉండండి. తప్పకుండా కొంత మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువుగారు, తర్వాతి కాలర్ ఉప్పల్ నుంచి అండి. నీరజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. నాది నక్షత్రం కరెక్ట్ గా తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి.
1973 ఓకే. జనవరి 10 తారీఖు అండి, 9 తారీఖు రాత్రి 12:05 ఓకే, జనవరి 10, 1973. ఓకే అమ్మా, అవునండి. గురుగారు మాట్లాడతారు, వినండి. అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. నా గురించి అడగాలనుకుంటున్నాను గురుజీ. అమ్మా చెప్పండి. నాకు నాకే కొంతమంది ఇట్లా నా బంధువులే నాకు శత్రువుగా ఉంటున్నారండి. ఎందుకు, దాని వల్ల నాకేమన్నా ఇదా అనేసి అడుగుదామని గురుజీ. ఇంకా అమ్మా అంతేనా? అంతేనండి. ఏదైనా పరిహారం చెప్తారేమోననేసి మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు మా మీద నాకే శత్రువు ఉన్నారు. ఎందుకు అట్లా ఆ విధంగా ఎందుకు అవుతుంది? అంతేనండి. మీకు అది ఏమైనా పరిష్కారం చెప్తే చేసుకుంటాం. ఇక్కడ పరిహారం అనటం కంటే కూడా మన యొక్క నడవడికలో ఏమైనా మార్పులు కావాలా, మనం నడిచేటటువంటి మనం జీవితాన్ని గడిపేటటువంటి దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలా. మౌనంగా ఉండండి, ఎటువంటి గొడవలు ఉండవు. మీకు ముఖ్యంగా మనకి బంధువుల నుంచి లేకపోతే మిత్రుల నుంచో ఇలా మనకి నిరంతరం గొడవలు అవుతున్నాయంటే కనుక ఇతరులతో మనం ఏకీభవించడం లేదను, లేదా మనదే మనం పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళను చెప్పుకోవడం వలన. ముఖ్యంగా మనిషి ఎప్పుడూ కూడా జీవన నడవడికలో మనం ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరులతో ప్రయాణం చేసేటప్పుడు, ఇతరులతో జీవితాన్ని గడిపేటప్పుడు మౌనాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, నిరంతరం ప్రతి విషయానికి కూడా తల వంచుతామో, మన యొక్క జీవితంలో మనం ఉన్నత స్థితిని పొందుతున్నట్లే. కారణం ఇక్కడ తప్పును కూడా ఒప్పుకోమని అర్థం కాదు. ఇక్కడ ఎటువంటి సందర్భంలోనూ కూడా మన యొక్క నైతిక విలువలు కోల్పోకుండా ఉంటే చాలు. ఇక్కడ మీకు ప్రత్యేకంగా పరిహారం, ఇక్కడ నాకు బంధువుల నుంచి శత్రుత్వం వస్తుంది ఏర్పడుతుంది, స్నేహితుల నుంచి శత్రుత్వం వస్తుందంటే ప్రతిదానికి పరిహారం దైవిక మూలకంగా ఉంటుందా? ఇక్కడ మనలో మార్పులు తెచ్చుకోవాలి. ప్రతిదీ కూడా మనలో మార్పులు తెచ్చుకుంటే మన నోరు మంచిది అవుతే ప్రతి ఊరు మనకి మంచిదే అవుతుంది. మన ఊరు చెడ్డదైనప్పుడు ప్రతి ఊరు చెడ్డదే అవుతుంది. మనలో మార్పులు ఏదైనా ఉంటే చూసుకోవాలి. కాబట్టి నిరంతరం మనతో మనం మాట్లాడుకోవాలి. మనం రోజు చేస్తున్నది సరైనదేనా, మన గురించి మనం ఆలోచించడం కాదు, 10 మంది మన గురించి ఎలా ఆలోచిస్తారు ఇదే విషయం మీద అని ఒక రచయితగా కూడా ఆలోచించుకునేటటువంటి గుణం మనిషికి ఏర్పడాలి. కాబట్టి ప్రతిదీ కూడా అవతల నుంచి ఆలోచించుకుంటే మన విషయాన్ని మనం ఆలోచించుకుంటే కనుక తప్పులు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో లేదా ఏదైతే ఒప్పు చేస్తున్నావో ప్రతిదీ పేపర్ మీద పెట్టుకోండి. అటక మీద పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ తీసి చదవండి. ఆ రోజు నేను చేసింది ఇది కరెక్టా కాదనేది మనకే తెలుస్తుంది. కాబట్టి ముందుగా మీలో ఏదైనా మార్పులు ఉంటే చూసుకోండి. దైవిక పరంగా ఎటువంటి శత్రుత్వం వస్తుంది లేకపోతే శత్రునాశనానికి నాకు పరిహారం కావాలంటే అవి సరైనది కాదు, క్షమించండి. గురుగారు, ఇప్పుడు జపాలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అది సంఖ్య ఆధారంగా నిర్దిష్టంగా చేయాలంటారా? ఎక్కువ తక్కువ చేసిన ఫలితం ఎలా ఉంటుందంటారు? ఇక్కడ మనకి వేద ప్రామాణికంగా పురాణ శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్టత ఉండాలని చెప్పేసి రవికి ఇన్ని ప్రదక్షిణలు, చంద్రుడికి ఇన్ని ప్రదక్షిణలు, ఇలా గ్రహాలకి ఇన్ని సంఖ్య ఆధారంగా పెట్టేశారు. అంతే తప్ప సంఖ్య మీదనే భక్తి ఉంచాలని కాదు. కాబట్టి జపాలు ఎన్నిసార్లు చేయాలి, ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అని చెప్పేసి అనుకోవటం కంటే కూడా నిర్దిష్టంగా మనం ఎన్ని చేసుకోగలం, సంఖ్య మీద ధ్యాస పెట్టకుండా భక్తితోనే నిరంతరం శ్వాసగా ఉంచుకొని మనం ఆ జపాలు కానీ ప్రదక్షిణలు కానీ చేసుకోవచ్చు. ఎప్పుడు సంఖ్యను ఆధారంగా చేసుకోవద్దు. మనకి ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను అనుకోకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, తారసపడ్డాడు ఒక ఆయన వచ్చేసి అప్పుడప్పుడు నాకు కనిపించండి అయ్యా మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అన్నాడు అనుకోండి. అతనికి కనిపించడం అంటే ఏంటి? అతను ఆఫీస్కి వెళ్ళి అప్పుడప్పుడు కనిపించడం అంటే ప్రదక్షిణ చేస్తున్నాము. అతనికి ఎంత ఎక్కువ సార్లు చేస్తే, ఎంత ఆయనకి ఎక్కువగా కంటబడితే అంత త్వరగా ఫలితం లభించవచ్చు. లేదా ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, మధ్యలో వీలుంటే కనుక ఉద్యోగం చూస్తా అన్నాడు అనుకోండి. రోజు ఫోన్ చేస్తుంటాం అతనికి. ఫోన్ చేయటం అంటే ఏంటి? జపం చేయటమేగా. కాబట్టి ఇక్కడ జపం చేయడం అంటే నిర్దిష్టంగా ఎన్నిసార్లు చేస్తుంటే అంతో విసిగిస్తున్నాడనో లేకపోతే రోజు అడుగుతున్నాడనో ఉద్యోగం ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇక్కడ జపం కానీ ప్రదక్షిణాలు కానీ ఒక నిర్దిష్టత ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు చేయాలని చెప్పేసి ఒక పెన్ను పేపర్ పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తూ 1, 2 అయిపోయిందని ఇంకొక ప్రదక్షిణకి ఇలా సంఖ్యల మీద ఆధారం చేసుకుని భక్తిని కూర్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఎప్పుడు కూడా జపాలు చేస్తున్నా ప్రదక్షిణలు చేస్తున్నా మీకు ఎన్ని చేయాలనిపిస్తే అన్ని చేయండి. మీకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు చేసుకోండి. ప్రదక్షిణ అనేది మన ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి శారీరకంగా ఉన్నతి కోసం, జపం అనేది మన యొక్క జీవనాడులన్నీ కూడా స్పందన కలగటం కోసం, మనలో మార్పులు చేర్పులు తీసుకురావడం కోసం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క జపం ప్రదక్షిణాల వలన. కానీ సంఖ్యల మీద ఎటువంటి ధ్యాస వద్దు, సంఖ్యల మీద ఎటువంటి ఆధారాలు చేసుకోవద్దు. ఎవరైనా సరే పురోహితులు కానీ ఇతరితర పండితులు కానీ ఇన్ని ప్రదక్షిణలు చేయండి అంటే తల ఊపండి చాలు. ఇన్ని ప్రదక్షిణలు చేయాలని రూల్ పెట్టుకొని మళ్ళీ మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట కోసం చెప్తూ ఉంటారు అలా పండితులు కానీ పురోహితులు కానీ. ఆ నిర్దిష్ట కోసం ప్రామాణికం చేసుకోవటం అంతే. మనం ఇన్ని చేయాలని ఎటువంటి రూలు పెట్టుకోకుండా శుభ్రంగా ప్రదక్షిణ కానీ లేకపోతే జపవాలు కానీ మీ ఓపికను బట్టి చేస్తూ వెళ్ళండి. సరే గురుగారు, తర్వాత కాలర్ అమలాపురం నుంచి ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి అండి. ఓకే, బాబు నక్షత్రం చెప్పండి అమ్మా. హలో హలో లక్ష్మి గారు, మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్పండి. తులారాశి, విశాఖ నక్షత్రం అండి. విశాఖ నక్షత్రం. ఓకే అమ్మా, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా అండి? నక్షత్రం ఉంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదమ్మా. సరే, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. అమ్మా నమస్కారం, చెప్పండి. మా బాబు గురించి అండి. అమ్మా చెప్పండి. బాబు చిన్న జాబ్ చేస్తున్నాడండి ప్రైవేట్ కంపెనీలోని. ఆడు చదివిన చదువుకు తగ్గ జాబ్ వస్తుందండి, ఎంత టైం పడుతుంది? అమ్మా ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/1/1994. ప్రస్తుతం అయితే కనుక అంతర్దశల ఆధారంగా తీసుకుంటే రాహు యొక్క అంతర్దశ నడుస్తూ ఉంది. అంటే ఇది కొంత వ్యాపారపరమైనది కానీ ఉద్యోగపరమైనటువంటి కానీ ఇబ్బందులకి అంటే ఆర్థిక పరమైనటువంటి వాటికి చేసే పనుల్లో కొంత నష్టాన్ని కలిగించేటటువంటి ఈ రాహు. కాబట్టి ఇక్కడ బాబు యొక్క జాతకం ప్రకారం కనుక ఆలోచించినట్లయితే కనుక ముఖ్యంగా అతని యొక్క లగ్నస్థానం నుంచి 7వ స్థానంలో కేతువు మరియు 11వ స్థానంలో చంద్రుడు ఉండడం వలన కొంత జీవితంలో ఎదుగుతూ మళ్ళీ దిగుతూ ఎదుగుతూ దిగుతూ ఉండేటటువంటి జాతకం. కాబట్టి ప్రస్తుతం అయితే కనుక అతని యొక్క చదువుకు తగినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ప్రస్తుతం 2017 వరకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ఏది చేస్తున్నా తాత్కాలికంగానే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2018 నుంచి కూడా గురుడు యొక్క అంతర్దశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క గురుడు బలం వలన అనుకూలత ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీలుంటే కనుక రాగి యంత్రాన్ని, అష్టలక్ష్మి యంత్రాన్ని, రాగి యంత్రాన్ని తీసుకొని ఒక ప్లేట్లో నీరు పోసి బాబు చేత అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేపిస్తూ ఉండండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం నాడు చేస్తూ వెళ్ళడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. తొందరగా శీఘ్రంగా అతని యొక్క జీవితానికి సరైనటువంటి ఉద్యోగం లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక అనుకూలత లేదు. ఓకే గురుగారు, తర్వాత కాలర్ ఒంగోలు నుంచి అనుష గారు. నమస్తే అండి. నమస్తే అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. సరే చెప్పండి. మార్చి 24, 1958. 1958 మార్చి 24. అవునండి. ఓకే, గురుగారు ఉన్నారమ్మా, పూర్తి వివరాలు చెప్పండి. హలో అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. మా నాన్నగారి పేరు అండి, అది అమ్మా పేరు రామచంద్రరావు గారండి. అది ఇప్పుడు సొంత అమ్మా అది ఎన్ని ప్రయత్నం చేసినా అది కుదరట్లేదండి. అది ఎప్పుడు అవుతుంది అని కనుక్కుందామని చూసాను. మీ నాన్నగారి పేరేంటమ్మా? రామచంద్రరావు గారు. అంటే గృహయోగం గురించా మీరు అడిగింది? అవునండి. రామచంద్ర గారి యొక్క జాతకరీత్యా ప్రస్తుతం ఏలినాడు శని ప్రభావాలు నడుస్తూ ఉన్నాయి. అంటే 2016 మరలా వచ్చే సంవత్సరం ఇలా వచ్చే డిసెంబర్ వరకు కూడా అనుకూలత లేదు. బట్ వీలుంటే కనుక ప్రతిరోజు కానీ ప్రతి సోమవారం నాడు కానీ శివాలయంలో శని ప్రదక్షిణ చేస్తూ శని స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. మరి వీలుంటే కనుక ఇంట్లో
శ్వేతార్క గణపతికి తెల్ల జిల్లేడు పూలతో కానీ ఉమ్మెత్త పూలతో కానీ ఆరాధన చేస్తూ ఉండండి. కొంత త్వరగా మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. నిరంతరం ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండండి. ఎటువంటి మనకి ఏదైతే కోరిక కావాలనుకుంటున్నామో దాన్ని బలంగా కోరుకుంటూ ఉండండి, తప్పకుండా లభిస్తుంది. పైన తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఎంత బలంగా కోరుకుంటున్నామో అది తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా, ఏ వ్యక్తికి కూడా ఇది జరగదు అది జరగనది అంటూ ఏది ఉండదు. ప్రతిదీ జరుగుతుంది. అది జరగటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం బలంగా కోరుకోవడమే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా కోరుకోండి, మీకు అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు. సుమతి గారు నమస్కారం అండి. హలో 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 సుమతి గారు, మీ టీవీ వాల్యూమ్ బాగా తగ్గించేయండి. డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ నక్షత్రం చెప్పండి. మా బాబు నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఓకే, పుబ్బా నక్షత్రం. గురువుగారు ఉన్నారమ్మా, మాట్లాడండి. మీ సమస్య ఏంటో కూడా చెప్పండి. ఓకే అమ్మా నమస్కారం, చెప్పండి. సార్ మా బాబు MBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అసలు ప్రైవేట్ జాబ్ వస్తుందా లేదండి సార్? MBA అయిపోయిందమ్మా? ఈ సంవత్సరం అయిపోతుంది సార్. ముందు త్వరగా పూర్తి చేయనియండి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా అనేది తర్వాత చూసుకోవచ్చు. మరి బాబుని ప్రభుత్వ కళాశాలల్లోనే, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారా? వైజాగ్లో చదువుతున్నారు. బాబు చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనే చదివించుకుంటూ వచ్చారా? లేదు సార్, ప్రైవేట్ కళాశాల. మరి ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకోకండి. ఎందుకంటే మనకి ఏదైతే మనమేమో చదువుకోవటమేమో ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవటము, మనకు ఉద్యోగం రావాలంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ఎలా? అది సరైన పద్ధతేనా? కాదు కదా. కాబట్టి మీరు మనం ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటే ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఉంటాయి, వాటిల్లోనే చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితేనే మనకు అర్హత ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి అర్హత. కాబట్టి జాతకరీత్యా మాట్లాడుకుందాం. ఇక ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క జాతకరీత్యా, పుబ్బా నక్షత్రం యొక్క జాతకరీత్యా చూసినట్లయితే కనుక అంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు వీరికి. సుమారుగా 2021 తర్వాత ప్రయత్నాలు చేయించండి, కొంత జరిగేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ప్రస్తుతం గురుడి యొక్క మహర్దశ నడుస్తూ ఉంది. ఇందుట్లో ఉండేటటువంటి అంతర్దశలో ప్రస్తుతం శని యొక్క అంతర్దశ గ్రహమూలక స్థితుల్లో ఏర్పడి ఉంది. అంటే నీచ స్థానాలు కొన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి బాబుకి 2020 వరకు కూడా అనుకూలత లేదు. ఏదైనా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2021 తర్వాత ప్రయత్నం చేయండి, కొంత వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. గురుగారు, ఇప్పుడు జాతక దోషాలు ఉంటే గనక ఒక దైవ ఆరాధన, ఒక దేవాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ దైవ ఆరాధన చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? ఇక్కడ దేవతారాధనలో, దేవాలయాల దర్శనంతో కానీ లేదా దేవతా ఆరాధనలో కానీ మన యొక్క జాతక సమస్యలకు తీరుతాయా అంటే తీరొచ్చు, తీరకపోవచ్చు. కానీ దేవుడి యొక్క అనుగ్రహం, ఆధ్యాత్మిక తత్వం మాత్రం మనిషిలో ఏర్పడుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుందంటే దేవుడిచ్చిన బొమ్మలో మనిషికి ఎన్నో లోపాలు. కాబట్టి ఈ దేవుడిచ్చిన బొమ్మలోనే లోపాలు ఉన్నప్పుడు మరలా దేవుణ్ణి ఆరాధించడం కాకోకుండా ఎందుకు లోపాలు పెట్టాడో మన యొక్క కర్మానుసారం ఆ లోపాలు తీర్చుకునే విధంగా మనం చేసుకునేటటువంటి కర్మే కొన్ని పరిహారాలు. కాబట్టి దేవతారాధన చేయడం అనేది అనుగ్రహం కోసం చేసుకోవాలి. జాతకంలో కానీ జీవితంలో కానీ లోపాలు ఉంటే, మన యొక్క గ్రహస్థితుల్లో లోపాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు తీసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే సంపూర్ణంగా నెరవేరుతుంది. చాలామంది మాకు ఈ దోషం ఉందండి, ఆ దోషం ఉంది, ఎన్నో దేవాలయాలు సందర్శించుకున్నాం, ఎన్నో దేవాలయాలు పూజలు చేయించాము, కానీ ఎక్కడ ఫలితం లభించట్లేదు అంటే ఇక్కడ దేవుడి యొక్క అనుగ్రహం ఎందుకు లభించడం లేదంటే మనం చేసినటువంటి కర్మలో కాదు, మనం చేసుకున్నటువంటి కర్మలో. కాబట్టి ఈ యొక్క కర్మలో ఏవైతే లోపాలు ఉంటాయో, కర్మ వేరు కర్మ వేరు. కాబట్టి మనం చేసేటటువంటి ఏవైతే కర్మలు ఉంటాయో
మనకు గతించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి రెండూ కూడా పూర్తిగా వెడిలిపోవాలంటే, బయటికి వెళ్ళిపోవాలంటే కనుక దేవతారాధనే ముఖ్యం కాదు, మన యొక్క జాతకంలో పరిహారాలు పొందడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఏవైతే లోపాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి నాడీ యంత్ర యోగం ద్వారాను, మర్మశాస్త్ర యోగం ద్వారాను, ఆత్మతత్వ యోగం ద్వారాను మనం ఊరట పొందవచ్చు. ప్రతిదానికి కూడా ప్రతి సమస్యకు పరిహారం ఉంటుంది. దేవుడు ఎందుకు ఇచ్చుంటాడు మనకి సమస్య, దానికి పరిహారం ఉంటుందా? కాబట్టి ఒక తాళం ఎప్పుడైతే తయారు చేయబడుతుందో దానికి తాళం చేయి కూడా తయారు చేయబడుద్ది. ఏ ఒక్కటి లేకుండా విడిగా తాళం చేయడం కానీ లేదా తాళం చేవి తయారు చేయడం కానీ జరగదు. రెండు ఒకేసారి తయారు చేయబడతాయి. మనకు సమస్య ఏదైతే దేవుడు పెడుతున్నాడో దానికి సమస్యకు మరలా పరిహారం కూడా దాని వెన్నంటే ఉంటుంది. ఆ పరిహారాన్ని ఏ శాస్త్రం ద్వారా పొందితే మనకు లభిస్తుంది, ఎటువంటిది పొందితే లభిస్తుందో మనం శీఘ్రంగా పూర్తిగా ఆలోచించుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవి. కాబట్టి సరైన పరిహారం తీసుకుంటే మనకి తప్పకుండా మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గురుగారు, ఈరోజు తుది పలుకులో ఎటువంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ఈరోజు తుది పలుకులో భాగంగా తత్వపీఠం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 12 సంవత్సరాల నుంచి ధర్మదీక్ష యాత్రలతో ప్రతి ఊరున 108 యాగాలు చేసుకుంటూ ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి అఖండ యాగాలు చేస్తూ వచ్చాము. కాబట్టి ప్రతి మనిషికి సర్వదోష శాంతులు, విశ్వశాంతి యాగాలు చేస్తూ వస్తున్నాం. ఆ కోవలోనే ఈ సంవత్సరం మొన్న వెళ్ళినటువంటి 7వ తారీఖు డిసెంబర్ 7 నుంచి వచ్చే సంవత్సరం నవంబర్ 16వ తేదీ వరకు కూడా హరిహర శక్తి కోటి అనేటటువంటి గొప్ప కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ యొక్క హరిహర శక్తి కోటి మహాదివ్య సంకల్పం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, ముఖ్యంగా జాతక సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, మానసిక ప్రశాంతత కోరుకునేవారు కానీ, ముక్తిదాయక జీవితాన్ని కోరుకునేవారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో మీరు హరికి, హరుడికి మరియు శక్తికి, ఈ ముగ్గురికి శివకేశవ శక్తులకి కలిపి 3600 నామాలు లిఖిస్తే చాలు. ఇక్కడ హరిహర శక్తి కోటి అంటే కోటి నామాలు రాయాల్సిన అవసరం లేదు. 3600 నామాలు రాసినట్లయితే కనుక మీ యొక్క సమస్యకు సంపూర్ణంగా మీ సమస్య తీరే విధంగా మా యొక్క తత్వపీఠంలో నవయాగములలో ఒక యాగాన్ని మీ యొక్క సమస్య నివారణార్థం చేయటం జరుగుతూ ఉంది 11 నెలల పాటు. కాబట్టి ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో గొప్ప కార్యక్రమం, గొప్ప కార్యం. ఈ యొక్క కార్యంలో పాలు పంచుకోవటం మన యొక్క అదృష్టదాయకం, మన యొక్క జీవితం జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క తుది పలుకులో ఈ యొక్క మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ముఖ్యంగా పరిహారాలు ఇలా ఫోన్ల ద్వారా కాకుండా స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మర్మశాస్త్ర యోగం ద్వారా మీ యొక్క సమస్యలకు సంపూర్ణ పరిహారం అందించేటటువంటి క్రియాయోగాన్ని నేను గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎటువంటి ఫీజులు కానీ ఎటువంటి గురుదక్షిణలు కానీ తీసుకోబడవు. మీరు స్వయంగా సంప్రదించండి. ముందు మీ యొక్క సమస్యను తీర్చుకునే విధంగా నా ద్వారా ప్రయత్నం చేసుకోండి. శుభం. గురుగారు, ఇవాల్టి కార్యక్రమంలో ఎన్నో విలువైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. లోక సమస్త సుఖిన భవంతు, సర్వం ప్రాప్తిరస్తు. ఇది ఇవాల్టి పరిహారం పరిష్కారం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.